ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల మేరకు కలెక్టర్ల విచక్షణ రహిత మానవీయ కోణంలో వృద్ధులు, దివ్యాంగులకు కలిపి కొత్తగా 45,000 మందిని పింఛన్ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మీ అందరికీ తెలియనిగా ఈరోజు ఆసరా పెన్షన్ గురించి కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఇంకా కొంతమందికి ముందుకు వెళ్తుంది. కాబట్టి మీ వల్ల ఇంకా కొందరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా కొంతమందికి కూడా ఇది వీడియో అనేది ముందుకు వెళ్తుంది. దానివల్ల మనకి ఏదైతే ఉన్నదో అది ఈ వీడియోలు ఇంకా ముందుకు వెళ్తాయి. కాబట్టి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా చిన్న విన్నపం ఏంటంటే, ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి మీరు లాస్ట్ వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేది అప్డేట్ అనేది మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లాస్ట్ వరకు చూడగలిగితే మంచిదని చెప్తున్నా. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గత సర్కారు హయాంలో అమలు చేసిన పింఛన్ విధానాన్నే తమ ప్రభుత్వంలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. తమ మేనిఫెస్టోలో పెట్టిన ఆ విధంగా పింఛన్లను పెంచేందుకు ఇంకా 3 ఏళ్ల వరకు సమయం ఉందన్నారు. అంటే అప్పటి వరకు పాత పింఛన్లే అమలవుతాయని ఆమె చెప్పగానే చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదని, వెబ్సైట్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల మేరకు కలెక్టరేట్ల విచక్షణ ప్రకారం మానవీయ కోణంలో వృద్ధులు, దివ్యాంగులు కలిపి కొత్తగా 45,000 మందిని పింఛన్ల జాబితాలో చేర్చినట్టు ఆమె తెలిపారు. దివ్యాంగులకు 6,000 ఎప్పటి నుంచి ఇస్తారు అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా మంత్రి దాటవేసే ప్రయత్నం చేశారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పింఛన్లు అమలు చేయడం లేదని శాసన మండలిలో మంత్రి సీతక్క మంగళవారం స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, ఈ దీంట్లో మనకు వివరంగా తెలుసుకునేది ఏంటంటే, ఇక మనకు కొత్త పింఛన్లు లేనట్టే, ఒకవేళ అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం లేనట్టే అనేది కుండ బద్దలు కొట్టినట్టుగా మంత్రి సీతక్క గారైతే తెలపడం అయితే జరిగింది. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా చెప్పినట్టే ఉన్నది. అలాగే ఇంకా మిషన్ భగీరథ గురించి కూడా ఆమె ఏమంటుందంటే, బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పేరిటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో పాటు తండాల్లోనూ తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే మంచినీటి కలెక్షన్లు సరిగ్గా లేకపోవడం వంటి ఇతర కారణాలతో మంచినీటి లభ్యత కొరవైందని తెలిపారు. ఫ్రెండ్స్, చూడండి, మరి ఇప్పుడు ఆసరా పెన్షన్ కోసం అయితే ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది అయితే అప్లై చేసుకున్నవారు, దాదాపు 6 లక్షల మంది దాకా అంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఇక ఆసరా పెన్షన్లు, కొత్త పెన్షన్లు రానట్టేనా అంటే రానట్టే అని చెప్పుకోవచ్చు. ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో లేరు. ఇక లాస్ట్కు చివరి సంవత్సరం ఎన్నికలు వచ్చేటప్పుడు అప్పుడు ఇస్తామని చెప్పేసి ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ అప్పటి వరకు ఎంతోమంది వృద్ధాప్యులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ ఆశలు పెట్టుకున్న వాళ్ళందరి మీద నీళ్ళు చల్లినట్టు అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.